సంబరాలు ఏం మండలం మనం జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు 4 లక్షల తీర్పు కాదు, 4 కోట్ల మంది ఇవాళ తీర్పు ఇచ్చినట్టుగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ 23 మాసాలలో ప్రజా సంక్షేమం ప్రజాపాలన ద్వారా సంక్షేమాలు అందిస్తుండు కాబట్టి ఇవాళ జూబ్లీహిల్స్ చరిత్రలో కనీ వెని రీతిగా ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఇది టీఆర్ఎస్ గుండెల్లో గుబులు పుట్టే విధంగా ఈ తీర్పుంది. చెంప చెల్లుమనే విధంగా వాళ్ళ గువ్వ గుయ్యమనే విధంగా జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పిచ్చిర్రు. జూబ్లీహిల్స్ ప్రజలకు మళ్ళొక్కసారి 2 చేతులు జోడించి అభివృద్ధికి ఓటేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్రంలో రేపు రాబోయే స్థానిక సంస్థల్లో ఇదే రీతిలో ఇదే పద్ధతిలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమ పాలన అందించడానికి ఇది నిదర్శనంగా రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి ఒకవైపు సంక్షేమ వైపు 2 కళ్ళ లెక్క మా ప్రభుత్వం ముందుకు పోతుంది. గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఇంకా 10 ఏళ్ళు ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సంక్షేమ అభివృద్ధి 2 కళ్ళ లెక్క ముందుకు పోతాం కాబట్టి జూబ్లీహిల్స్ గెలుపు తెలంగాణ ప్రజల గెలుపుగా ఇది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానుక ఇస్తున్నాం. జూబ్లీహిల్స్ లో కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ఓట్లేసినటువంటి ప్రతి ఓటర్కు 2 చేతులు జోడించి ఈ తెలంగాణ ప్రజాపాలనకు శ్రీ యాదగిరి లక్ష్మణ్ ఆశీస్సులతోటి తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. ఇంకా 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో సంక్షేమ అందిస్తాయని చెప్పి ఇలా పెద్ద ఎత్తున ఆలయ ప్రజలు ఇలా ర్యాలీ తీసుకొచ్చి ఆ గౌరవ ముఖ్యమంత్రికి జూబ్లీహిల్స్ కానుకగా ఈ విజయాన్ని అందించేందుకు పేరు పేరున ధన్యవాదాలు.